హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో నేను మైండ్ బ్లోయింగ్ స్వీట్ రెసిపీ చూపిస్తున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. నోట్లో వేసుకుంటే ఇట్లా వెన్నెలా కరిగిపోతుంది, చాలా చాలా డెలీషియస్ ఉంది. సో వీడియోని మిస్ అవ్వకుండా చూసేయండి. మీకు ఈ వీడియో ఇంకా డీటెయిల్గా కావాలి అంటే శ్రీవాణీస్ కిచెన్ని విజిట్ చేయండి, మీకు ఫుల్ వీడియో అయితే అవైలబుల్ ఉంటుంది. సో ముందుగా ఒక 150 గ్రామ్స్ ఆఫ్ సూజీ రవ్వని మంచిగా ఒక 2 నిమిషాల పాటు వేపేసుకోండి. అండ్ అందులోకి ఒక 200 గ్రామ్స్ ఆఫ్ వాటర్ 200 ml ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి లమ్స్ లేకుండా. అండ్ ఒక 1 మినిట్ అయ్యాక కొద్దిగా పాలు కూడా వేసేసుకొని ఇలైచీ పౌడర్ ఖచ్చితంగా వేసుకోండి. దీని ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది. చిన్న పిల్లలు అండ్ ఈ సూజీ ఉప్మా తినని వాళ్ళు హెల్దీ అని చెప్పాను, షుగర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి. బట్ మనం ఎప్పుడు ఒకసారి స్వీట్స్ ఇలాంటివన్నీ తింటుంటాం కదా, అందులో ఖచ్చితంగా షుగర్ ఉంటుంది కదా. సో హైజీనిక్గా ఒకసారి ఇలా ఇంట్లో చేయండి, చాలా చాలా బాగుంటుందండి. నాకైతే చాలా చాలా నచ్చింది. సో ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సేమ్ ఇక్కడ చూసారు కదా, మనం లైక్ ఉప్మా ఎట్లా చేస్తాం అంతే సింపుల్గా చేసేయండి. బట్ కన్సిస్టెన్సీ దగ్గర ఇక్కడ చూసారు కదా, ఇలా కొద్దిగా జారుగా ఉండేటట్టు చూసుకోండి. అప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకోండి. అండ్ ఇంకా హాఫ్ ఉంటుంది కదా, అందులోకి సాఫ్రాన్ వాటర్ ఆర్ మీకు ఏదైనా కలర్ నచ్చితే ఆ కలర్ వాటర్ అందులో యాడ్ చేసేసుకోండి. ఇలా చిన్న ముద్దల కింద కట్టుకోండి. ఇవన్నీ నెయ్యి అప్లై చేసుకుంటూ మంచిగా చిన్న చిన్న లడ్డూలా చేసేసుకోండి. చాలా చాలా మంచిగా కనిపిస్తున్నాయి కదా, టేస్ట్ కూడా అంతే బాగున్నాయండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిన వీడియో. అండ్ మీ ఇంట్లో ఏదైనా ఒకేషన్స్ ఉన్నప్పుడు కానీ లేదా టైం లేదన్నప్పుడు ఇట్లాంటి స్వీట్ ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీ రిలేటివ్స్కి అండ్ మీ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళకి చాలా చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇక్కడ చూసారు కదా, ఒక చిన్న ముద్దలాగా ఇట్లా చేసుకొని ఇందులోకి మనం చేసి పెట్టుకున్న చిన్న లడ్డూని, ఎల్లో కలర్ లడ్డూని ఇందులోకి యాడ్ చేసుకొని ఈ స్టఫ్ని క్లోజ్ చేసుకోవాలి. ఇంతే అండి, ఇంకా మనకి స్వీట్ రెడీ అయిపోయినట్టే. దీన్ని ఇలా మధ్యలో కట్ చేసుకుంటే సేమ్ ఎగ్లా ఉంటుంది. బట్ టేస్ట్ అయితే ఇట్లా ఒక్కొక్కటి ఇట్లా నోట్లో వేసుకొని తినేయచ్చు, అంత కమ్మగా కరిగిపోతుంది నోట్లో వేసుకుంటే. చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. అండ్ రిమైనింగ్ లడ్డూలన్నీ కూడా ఇట్లనే చేసుకోవాలండి. ఈ లడ్డూలు చేసుకునేటప్పుడు ఏంటంటే కొంచెం టైం పడుతుంది, ఒక 5 to 10 minutes టైం పడుతుంది. బట్ మనకి స్వీట్ అనేది తొందరగా అయిపోతుంది. మీ చిన్న చిన్న పార్టీస్ అప్పుడు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. అండ్ స్వీట్ తెచ్చే టైం లేనప్పుడు, చేసే టైం లేనప్పుడు ఇట్లాంటి స్వీట్స్ ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగా నచ్చుతుంది. ఇంతే అండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం శ్రీవాణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.